నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లివర్ ఫెయిల్యూర్లో ఆల్కహాల్ ఒక్కటే రోల్ ఉండదండి. ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేది కూడా ఇప్పుడు వర్డ్స్ మార్చేశారు. మెటబాలికలీ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటాం. అంటే మన బాడీ యొక్క మెటబాలిజం డిస్టర్బ్ అయినప్పుడు లివర్లో ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. అందరికీ తెలిసినట్టుగా ఆల్కహాల్ తీసుకోగానే ఫ్యాటీ లివర్ వస్తుంది అనేది సహజంగా అందరికీ ఐడియా ఉండుంటుంది. స్కానింగ్ చేసుకొని ఉంటారు రొటీన్గా హెల్త్ స్క్రీనింగ్లో. అల్ట్రాసౌండ్ చేయగానే గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని ఉంటుంది. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అనేది నార్మల్ కాదండి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంది అనగానే వెంటనే మీరు చేంజ్ చేయాలి. లైఫ్ స్టైల్ అనేది ఒక వార్నింగ్ సైన్ లాగా తీసుకోవాలి. అంతేకాని ఇది అందరికీ ఉంటుందని కూడా అంత రిలాక్స్ కావద్దు. ట్రై టు బీ ఫిజికలీ యాక్టివ్. నడవండి లేదా జాగింగ్ చేయండి. సమ్ సార్ట్ ఆఫ్ కొంతమంది స్పోర్ట్స్ ఆడతారు, షటిల్, టెన్నిస్, అట్లా ఏదో ఒకటి యాక్టివ్గా ఉండాలి. అలాగే ఇప్పుడు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అన్నాం కదా, ఇక్కడ ఏమవుతుంది, ఫుడ్ తిన్నదంతా హై క్యాలరీస్ బై ఫ్యాట్లో డిపాజిట్ అవుతుంది. క్రమంగా లివర్లోని సెల్స్ అన్నీ దెబ్బతింటాయి. అది సిరోసిస్ ఆఫ్ లివర్కి దారి తీసి అది లివర్ ఫెయిల్యూర్ వరకు వెళ్ళొచ్చు. అంతేగాని ఇక్కడ నేను ఆల్కహాలే లేదు డాక్టర్ గారు, నేను లివర్ ఎట్లా ఫెయిల్ అయ్యింది అంటే, మీరు ఎప్పుడైతే ఫ్యాటీ లివర్ అని చూపించిందో దాంట్లో కూడా గ్రేడ్స్ ఉంటాయండి, 1, 2, 3 అని. తర్వాత ఇంకా సిరోసిస్. మనం ఎప్పుడు జాగ్రత్త పడకుండా అలాగే నేను కంటిన్యూ చేస్తానంటే అప్పుడు ఇబ్బందికి లోన్ అవ్వాల్సి వస్తుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.